కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అళహరి సుధాకర్ ఆధ్వర్యంలో 50 మంది మత్స్యకార యువత జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం కావలిలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యల పరిష్కారం, యువతకు న్యాయం, ఉపాధి అవకాశాల కల్పన కోసం జనసేన పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. మత్స్యకార యువత జనసేనపై విశ్వాసంతో ముందుకు రావడం పార్టీ బలాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కావలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాకు ఇష్టమైన మత్స్యకార సోదరులకి, ముఖ్యంగా బంగారుపాలెం కదా, బంగారుపాలెం మా ఊరి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికీ ఫస్ట్ నేను అందుకే పేర్లను, ఫోన్ నెంబర్లు తీసుకున్నాను. మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మన జనసేన ఫ్యామిలీలోకి, పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంగా తీసుకున్నటువంటి పార్టీలోకి మీరందరూ చిత్తశుద్ధితో అంతా యువకులే కనిపిస్తున్నారు. నాకు అందరూ యువకులదే పార్టీ, ముఖ్యంగా యువకుల కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేస్తుంటారు. కాబట్టి మీరందరూ వచ్చినందుకు అందరికీ వెల్కమ్. జనసేన పార్టీ స్వాగతం. ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మత్స్యకారుల మీద ఉన్న అభిమానంతో మీరు కావాలంటే కనుక్కోండి. తెలుగుదేశం పార్టీ కానీ అంటే పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో కూడా మత్స్యకార విభాగం అనేది లేదు. మా పవన్ కళ్యాణ్ గారు మాత్రం మత్స్యకారుల మీద ఉన్న అభిమానంతో మత్స్యకారుల కమిటీ వేసి దానికి ఒక చైర్మన్ నిర్మించారు. ఆ చైర్మన్ గారికి కూడా ఎమ్మెల్యే టికెట్ పోయినసారి అదే చోట నర్సాపూర్లో నిలబడ్డారు. కానీ నర్సాపూర్లో యాక్చువల్గా ఓసీసీ టికెట్, కానీ బీసీకి మత్స్యకారుల మీద ఉన్న అభిమానంతో ఒక బీసీకి పోయినసారి అది ఆయనకే ఇచ్చారు, ఇప్పుడు ఆయనకే ఇచ్చారు. ఆయన మా మత్స్యకారుల చైర్మన్ ఉమ్మడి నాయకుడు గారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మన నెల్లూరు జిల్లా అసెంబ్లీలో కూడా చీఫ్ విప్గా ఉన్నారు. మన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలకి అతను చీఫ్ విప్. మొన్న మీటింగ్ పెట్టడానికి అయితేనేమి చేయడానికి, అదేవిధంగా కమిటీల్లో భాగంగా మా నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లాలో ఎవరు లేరు, కానీ మన సీనుని జిల్లా కార్యదర్శిగా ఆ రోజు రికమెండ్ చేయడం జరిగింది. దానికి సంఘీభావం తెలుసుకుంటూ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అతను స్టేట్ సెక్రటరీ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా జరిగింది. అదే క్రమంలో జనసేన పార్టీ కావలిలో కూడా ఎంతో బలోపేతం అవుతుంది. మీకు తెలుసు, ఎలాంటి గొడవలు లేవు. చిత్తశుద్ధితో పార్టీని బలోపేతం చేసే విధంగా, ప్రజల్లోకి కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను తీసుకెళ్లే విధంగా, ముఖ్యంగా మన రవిని నియోజకవర్గ అధ్యక్షుడిగా పెట్టి 58 మందితో మత్స్యకార కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో గ్రామ అధ్యక్షుల దగ్గర నుంచి గ్రామ మెంబర్స్ దాకా కూడా ముఖ్యంగా వేయడం జరిగింది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, మీరందరూ ఇంతకుముందు వేరే పార్టీలో ఉండుండొచ్చు, లేదా పార్టీలో లేకపోయిండొచ్చు, కానీ జనసేన పార్టీలోకి మీరు వస్తున్నందుకు మిమ్మల్ని మీ విలువలు ఎంతో పెరుగుతాయి. నా మాటను నిలబెట్టుకోండి. ఈరోజు చూడుకొని కావాలంటే మీరు జనసేన కార్యకర్త అని ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకోండి. మీకు ఒక విధమైన మర్యాద ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా పవన్ కళ్యాణ్ గారు మీరు తీసుకున్న రోజు అందరు నవ్వారు. ఆయన ఎందుకు పనికిరాని పదవి తీసుకున్నారని. ఈరోజు చూస్తే డోలీలు మోసే దగ్గర, ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో కరెంట్ లైన్ దగ్గర అయితేనేమి అతను ఒక్క ఛాన్స్ ఇవ్వని అడిగిన దానికి అతను చేసిన కార్యక్రమాలు చూస్తుంటే ప్రజల్లోకి, గ్రామాలలో ఇంటింటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయిన విధంగా, పశుపక్షాదులు అయితేనేమి, మానవులకి ఏదేది కావాలనే విధంగా, నీటిని ఒడిచిపట్టే విధంగా అయితేనేమి, గోవులకు అయితేనేమి, ప్రతి ఒక్కరికి అడవిని తీసుకున్నారు. అడవి ఫారెస్ట్ మినిస్టర్ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా కృషి చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. అతను చేసినందువల్ల ఇప్పుడు ఒక నాయకుడు వెనక మనం నడిస్తే ఆ నాయకుడు ఉన్నటువంటి విలువలు
అవి మనలో చూసుకుంటారు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, వేరే పార్టీలతో కంపేర్ చేయకండి. వేరే పార్టీలతో మనము జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కేవలం ప్రజల కోసం, ప్రజల్లో మార్పు కోసం సామాన్యుడు కూడా ఒక నాయకుడిగా ఎదగాలి. సామాన్యుడు కూడా మీరు 10 మందికి సహాయం చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మీరు నిజంగా చూస్తే మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి పాత ఇవి లేవు, ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాన్నలు, మా తాతలు కానీ ఎవరు కానీ, మేము కూడా నాతో పాటు నేను నా జీవితంలో మొట్టమొదటి మెంబర్షిప్ తీసుకున్న 2014లో జనసేన పార్టీలోనే. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఉన్నోళ్ళు సాయి అయితేనేమి, చదువుదీన్ అయితేనేమి, మన మస్తాన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా 2014 నుంచి కూడా జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీలో ఉన్నోళ్ళే. కాబట్టి మీకు ఒకటి మాత్రం గ్యారంటీ, మీ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ప్రాబ్లం వచ్చినట్టు ప్రతి మన దగ్గర ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, లోకల్గా ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, నేనైతేనేమి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి మీకు ఏ విధమైన సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా కానీ ఏదో ఒక విధంగా, అంటే రేషన్ పరంగా కానీ, లోకల్గా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ జనసేన తరఫున మీ నాయకుల దగ్గర లోకల్గా అవైలబిలిటీ ఉన్న మన సీనుకు కానీ, మన రవికి కానీ, డాక్టర్లు కానీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు. కాబట్టి నేను ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం అందరూ ఒక్కొక్కసారి లేసి వాళ్ళ పేర్లు చెప్తాను, గుర్తుపెట్టుకుంటాను. నీ దగ్గర వెంకయ్య, నీ పేరమ్మా? చిన్ని బాబు. ఊరు పేరు కూడా చెప్పండి. అందరూ ఒకటే. చిన్ని సేనయ్య. అనిలా? సీతారాం. మామిడి సుబ్బారావు. జగదీష్. ప్రసన్న కుమార్. రామచంద్ర. జనరల్గా రాబోయే రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఒక ఏ పార్టీలో లేని విధంగా మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ క్రియాశీల మెంబర్షిప్ అని తీసుకొచ్చారు. దానికి యాక్సిడెంట్లో ఎవరినైనా కానీ ఇన్సూరెన్స్ పరంగా 5 లక్షలను, యాక్సిడెంట్లో దెబ్బలు తగిలితే 50,000 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియమే కాకుండా ఒక క్రియాశీల మెంబర్షిప్ లాగా పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉండే విధంగా ఈ క్రియాశీల మెంబర్షిప్ చేయడం జరిగింది. నార్మల్ మెంబర్షిప్ ఉన్నాయి, ఆన్లైన్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు, దానికోసం కాదు. ఇది మాత్రం మళ్ళీ మీరు సంవత్సరానికి వెళ్ళినా కానీ, వేటకి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ మీ ఫోన్ నెంబర్లు, మీ ఆధార్ నెంబర్లు కూడా ఇచ్చేసి వెళ్తే అప్పుడు మనం ఆ టైంకి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి మెంబర్షిప్లు. మీతో పాటు మీ ఇంట్లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కానీ చేయించగలిగితే ఇది మన పార్టీ అనేది మీరు ఒక 10 మందిని చేసిన విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీల మెంబర్షిప్ని దృష్టిలో పెట్టుకొని జనసేనను బలోపేతం చేసే విధంగా ఒకసారి వచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ వెళ్ళబుద్ధి కాదు, నేను రాసిస్తాను. వేరే ఆశయాలతో ఎంతో ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులను ప్రేమించే పవన్ కళ్యాణ్ గారిని ఒక సొంత ఇదిలాగా మీరే చూడొచ్చు. మొన్న ఉప్పాడలో అంటే అక్కడ ఉన్న ఇష్యూని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఆయన దాని మీద సోషల్ మీడియాలో మీరు చూసుంటారు. మీరు కేరళ పంపించి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ దగ్గర నుంచి ఎలా చేయాలనేది ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. మొన్న మేము మత్స్యకారులతో కలిపి అందరితో మొత్తం చీరాల వరకు తరలించి మన మత్స్యకార సమస్యలు, ఈ కడలూరు బోట్లు ఇష్యూ మీద మేము మీటింగ్ పెడదాం అనేసి చాలా గట్టిగా అనుకొని మా మత్స్యకార చైర్మన్ కూడా పిలిపించి మాట్లాడి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ కొంతమంది దాన్ని కొంచెం డిస్టర్బ్ చేసేసి కానికుండా చేసినందువల్ల మన మీటింగ్ పెట్టలేకపోయాం. కానీ ఈ నేను ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయం ఏంటంటే మనం ఇక్కడ స్టేట్ లెవెల్లో తీర్చేది కాదు, ఇది సెంట్రల్ లెవెల్ నుంచి అక్కడ ఛాన్స్ తీసుకొని మనకు పెద్ద పడవలతో కూడా సెక్యూరిటీ ఇవ్వగలిగితేనే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దాని గురించి కూడా నేను జనసేన తరఫున నేను పర్టికులర్గా కూడా ఇవ్వటం జరిగింది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి. తర్వాత మా చైర్మన్ గారి దృష్టికి, ఆయన ద్వారా ఈవెన్ మాకు జనవాణి అనేసి ప్రోగ్రాం జరుగుతుంది. అందులో కూడా మన మత్స్యకారుల సమస్యల గురించి చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి సెంట్రల్ లెవెల్లో కానీ తీసుకెళ్ళగలిగితే మన ప్రాబ్లం తప్పకుండా అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు త్వరలో తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ద్వారానే
నెల్లూరు జిల్లాలోనే ఎంసెట్లో అగ్రగామిగా నిలిచిన ఏకైక విద్యా సంస్థ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ. డైరెక్టర్ బిఎస్ రాజు గారి నిర్వహణలో ప్రారంభించిన గత 3 ఏళ్ల నుండి 300కు పైగా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ సీట్లే మా విజయానికి నిదర్శనం. ఎన్నో కార్పొరేట్ కళాశాలల్లో అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో నాణ్యమైన శిక్షణ. కేవలం పాఠాలే కాదు, ప్రతిరోజు డైలీ మరియు వీక్లీ టెస్టులు, ఆధునిక టెక్నాలజీతో కంప్యూటరైజ్డ్ ప్రాక్టీస్ పరీక్షలు, బాలబాలికలకు ప్రత్యేకమైన మరియు సురక్షితమైన హాస్టల్ వసతి కలదు. మీ విజయమే మా లక్ష్యం. ఇప్పుడు మీ చెంతకే. వింజమూరుతో పాటు ఈ సంవత్సరం నుండి కావలిలో కూడా మా బ్రాంచ్లు ప్రారంభం. మార్చ్ 18 నుండి ఎంసెట్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. కేవలం 2 నెలల కాలంలోనే ఎంసెట్ లో ర్యాంకులు మీ సొంతం చేసుకోండి. ఇప్పుడే అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. ది బెస్ట్ ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్ శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ, గాయత్రి నగర్, వింజమూరు. బ్రాంచ్ క్రిస్టియన్ పేట, 3వ లైన్, కావలి. కాంటాక్ట్ నంబర్ 7382114380, 7207980225. విద్యార్థి స్థాయి ఏదైనా విశిష్ట ఫలితాలే శ్రీ సుబ్రహ్మణ్య లక్ష్యం.